అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేరుతో ఓజీ సినిమా రిలీజ్ విషయంలో సోషల్ మీడియాలో వచ్చిన వరుస ట్వీట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పవన్ అభిమానులకు మధ్య తగాదా పెట్టేలాగా ఈ ట్వీట్స్ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇది ఫేక్ అకౌంట్ అంటున్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు. ఈ వ్యవహారంపై అనంతపురం సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అమరావతిలో ఉన్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రైట్ యోగానంద్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేరుతో ఓజీ సినిమాకు సంబంధించి ట్వీట్స్ వస్తున్నాయి. సో ఇవి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే పవన్ ఫ్యాన్స్ కు గొడవలు పెట్టేలాగా ఉన్నాయి. దీనికి సంబంధించి దగ్గుబాటి ప్రసాద్ కూడా వివరణ ఇచ్చారు, ఇది ఫేక్ అకౌంట్ అని అనుచరులు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేరుతో ఫేక్ ట్వీట్ తీవ్ర కలకలం రేపాయి. గతంలో ఏదైతే ఎన్టీఆర్ ఆడియో వివాదంలో ఎమ్మెల్యే దగ్గుబాటి చెప్పుకున్నాడో ఇప్పుడు దాన్ని టార్గెట్ చేస్తూ ఏదైతే బ్లూటిక్ ఉన్న సింబల్ తో ట్వీట్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. దగ్గుబాటి ప్రసాద్ చేశాడు అన్నంతగా కూడా తీవ్ర ఉత్కంఠ రేగని చెప్పొచ్చు. దీనిపై ఇటు దగ్గుబాటి ప్రసాద్ కూడా స్పందించాడు. ఈ ఫేక్ ట్వీట్ ఇది అకౌంట్ నాది కాదు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ అకౌంట్ పై ఏదైతే సైబర్ క్రైమ్ లో తర్వాత జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అమరావతి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు. ఆయనకు తెలియకుండా గత రాత్రి నుంచి కూడా ట్వీట్ వైరల్ అవ్వడం, భారీ ఎత్తున వైరల్ కావడంతో దీనిపై ఆయన స్పందించారు. ప్రస్తుతం అయితే దీనిపై మరి కాసేపటి ఆయన అనుచరులంతా కలిసి జిల్లా ఎస్పీని జిల్లా సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇట్లాంటి తగాదాలు అయితే ఫేక్ ట్వీట్ పెట్టి, ముఖ్యంగా బ్లూటిక్ ఉన్న వాటితో ఫేక్ ట్వీట్ పెట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పవన్ ఫ్యాన్స్ కి మధ్య తగాదా పెట్టేలా ట్వీట్ ఉండడం, అది కాకుండా అనంతపురం నా కంట్రోల్లో ఉంది, ఓజీ సినిమా ఎవరు ఆపుతారో చూస్తూ కూడా రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇరు వర్గాల మధ్య అయితే ఫ్యాన్స్ మధ్య భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఎవరో పెట్టారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎమ్మెల్యే వర్గం తీవ్రంగా ఖండిస్తుంది. ఎక్కడా ట్వీట్ కు సంబంధించిన మావి కాదు, అది ఫేక్ ట్వీట్, ఫేక్ అకౌంట్ అంటూ కూడా ఆ అకౌంట్ పై ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళని పట్టుకొని శిక్షించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ ట్వీట్ విషయంలో అభిమానులు స్పందించొద్దు అంటూ కూడా ఇప్పటికే దగ్గుబాటి ప్రసాద్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి కాసేపటి దీనిపై సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం పరిశీలిస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు, ఎమ్మెల్యే సంబంధించి కుట్ర ఎవరు చేస్తున్నారు, దీనిపై ఇప్పటికే ఈ కంప్లైంట్ ఇచ్చే తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఎవరు అభిమానులు సీరియస్ గా తీసుకోవద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేరుతో వస్తున్న ట్వీట్లు అంటే ఓజీ సినిమాకి సంబంధించిన ట్వీట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మధ్య గొడవలు పెట్టేలాగా ఉండడంతో ఈ ట్వీట్స్ కి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. అయితే దగ్గుబాటి ప్రసాద్ ఇది ఫేక్ అకౌంట్